హలో లిజనర్స్, వెల్కమ్ టు పుష్కర్ ట్రిప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ముందు చెప్పినట్టు ఆల్రెడీ కాంటెస్ట్ని అనౌన్స్ చేశాను అండ్ జనాలు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆహా వీడియో 1 year సబ్స్క్రిప్షన్ విన్ అవ్వాలంటే జస్ట్ మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని లైక్ చేసి ఆ కాంపిటీషన్ పోస్ట్ కింద మీ బెస్ట్ ఫ్రెండ్ని ట్యాగ్ చేసి మీకు నచ్చిన ఒక ఎపిసోడ్ టైటిల్ పెట్టండి. న్యూ ఇయర్ రోజు ఒక విన్నర్కి ఆహా వీడియో 1 year సబ్స్క్రిప్షన్ విన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్. సో ఈ వీక్ ర్యాండమ్ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకున్నది వాట్ ఈజ్ అ గోల్ అండ్ వై ఈజ్ ఇట్ కాల్డ్ ఎ గోల్. లైఫ్లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడిగే ఉంటారు. ఎవరు అడగకపోయినా మీలో మీరు అనుకునే ఉంటారు, అరే మన గోల్ ఏంటని. అసలు దాన్ని గోల్ అని ఎందుకు అన్నారు? రన్, పాయింట్, సెట్ ఇలా ఇవేమీ ఎందుకు అనలేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? గోల్ అనే స్కోరింగ్ పాయింట్ ఎక్కువగా సాకర్లో తర్వాత హాకీలో యూజ్ చేయడం మనకు తెలుసు. యూజువల్గా సాకర్లో అండ్ హాకీలో స్కోర్స్ 1-1, 2-1, 3-2 అలా ఆ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే గోల్ కొట్టడం అంత ఈజీ కాదు. పోనీ సాకర్లో మ్యాక్సిమం గోల్స్ కొట్టిన మ్యాచ్లో గోల్స్ కౌంట్ ఎంతో గెస్ట్ చేయగలరా? ఏదో ఒక నెంబర్ అనుకోండి. 2002 ఫీఫా క్వాలిఫైయర్స్లో ఆస్ట్రేలియా ఒకే మ్యాచ్లో 31 గోల్స్ చేసింది. మరి ఆస్ట్రేలియా 31 గోల్స్ చేస్తే అవతల టీం కనీసం 10 గోల్స్ అయినా చేసే ఉంటుందని అనుకోవచ్చు కదా. పోనీ గెస్ట్ చేయండి అవతల టీం ఎన్ని గోల్స్ కొట్టిందో. ఏదో ఒక నెంబర్ అనుకోండి. అవతల టీం స్కోర్ చేసిన గోల్స్ నెంబర్ అయితే అబ్సల్యూట్లీ 0. 31-0 ఆ మ్యాచ్ స్కోర్. అదంతా ఈజీ కాదు కాబట్టి లైఫ్లో కీ లెవెల్స్ని గోల్స్ అని పిలుస్తారు. రన్ అని ఎందుకు పెట్టలేదంటే క్రికెట్లో 100, 200 చాలా ఈజీగా కొట్టేస్తుంటారు. కానీ సాకర్ గేమ్స్లో గోల్స్ లేక స్కోర్ మూవ్ అవ్వక 0-0 దగ్గర ఉండిపోయి డ్రా కూడా అవుతాయి. అండ్ ఇది చాలా కామన్ మ్యాటర్ ఆ గేమ్లో. ఒక్క గోల్ కొట్టాక ఆ ప్లేయర్ కింద పడి ఎంజాయ్ చేస్తుంటే వాడి పైన ఇంకో 10 మంది పడి ఎంజాయ్ చేస్తారు. కష్టపడిన తర్వాత వచ్చే రిజల్ట్లో కిక్ ఆ రేంజ్లో ఉంటుంది. ప్రతివాడికి లైఫ్లో గోల్ ఉండాలి అండ్ ఆ గోల్ అచీవ్ చేశాక ఇంకో గోల్ రెడీగా ఉండాలి. మనీ సేవింగ్ ఒక గోల్. సేవింగ్ అందరూ చేయరు. మనీ ఇన్వెస్టింగ్ ఇంకొక గోల్. ఒక 100 days పాటు మిస్ అవ్వకుండా డైలీ జిమ్కి వెళ్ళాలి, ఇది ఒక గోల్. 1 yearలో 6 pack తెప్పించుకోవాలి, ఇది ఇంకొక గోల్. ఇలాంటి ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ వాటిని గోల్స్ అంటారు. ఏదైతే మీ బ్రెయిన్కి కానీ బాడీకి కానీ మీ ఫ్యూచర్కి కానీ హెల్ప్ అవుతుందో అలాంటి ప్రతిదీ గోల్ అని అనుకోవచ్చు. పక్కింటి అమ్మాయిని ఈ మంత్ లోపల పడేయాలి, ఇది గోల్ కాదు. క్లాసులో అమ్మాయికి ఇవాళ ఎలా లేదన్నా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఇది గోల్ కానే కాదు. ఈసారి క్లాస్లో నేను టాపర్ అవ్వాలి, ఇది ఒక గోల్. నువ్వు ఆల్రెడీ టాపర్ అయినా టాపర్గానే ఉండాలంటే దానికి నీ కృషి నువ్వు చేయాలి. మీరు వర్క్ చేసే ఆఫీస్లో కూడా ఇయర్లీ గోల్స్ ఫిల్ చేయమని చెప్తారు. టు బి ఆనెస్ట్, అది నామకే వాస్తే రేంజ్లోనే ఫిల్ చేసి పంపించేస్తాం. అన్ని కంపెనీస్లో అలానే ఉంటుంది. కానీ మీ లైఫ్లో మీరు ఒక టు డూ లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. గోల్స్ రాసుకోవాలి. ఎవ్రీ మంత్ ఆ లిస్ట్ని చూసి ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోవాలి. గోల్స్ ఎంత కష్టంగా ఉంటే మీ లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. ప్రజెంట్లో కష్టంగా ఉన్న ఫ్యూచర్ చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ 5 yearsలో 1 million సంపాదించాలని నీ గోల్ అయితే 4 years టైం వేస్ట్ చేసి లాస్ట్ 1 yearలో ఛాలెంజ్లా తీసుకుని చేస్తా అని అనుకుంటే అది ఇంపాసిబుల్. 5 years టైం పెట్టుకున్నావంటే దాని మీనింగ్ ఈ రోజు నుండి దానికి నెక్స్ట్ టార్గెట్ 5 years. నిజంగానే 1 yearలో మిలియన్ అయితే 5 yearsలో 5 million or 10 million అని పెట్టుకోవాలి. తపన లేని గోల్ కేవలం కోరిక మాత్రమే. అయితే బాగుంది అనుకోవడం వేరు, అయ్యేలా ప్లాన్ చేసుకోవడం వేరు. మనలో చాలామంది అయితే బాగుంది అనుకుంటారు, జస్ట్ లైక్ లాటరీ టికెట్. ఎవడికో అదే వీధిలో లాటరీ కొడితే 10 కోట్లు వచ్చాయని తెలిస్తే అరే మనం మిస్ అయ్యాం, మనకి తగిలితే బాగున్ను అని అనుకుంటాం. కానీ టికెట్ కూడా కొనకుండా తగిలితే బాగున్ను అని అనుకుంటే అది కేవలం కోరిక మాత్రమే. నిన్ను ఎవరో జడ్జ్ చేస్తారని ఆగిపోకు. నీకెవరూ సపోర్ట్ చేయడం లేదని కుంగిపోకు. నీతో ఇంకెవరూ నడవడం లేదని అలసిపోకు. నువ్వు వేసుకున్న ప్లాన్ వర్కౌట్ కాకపోతే మార్చాల్సింది నీ ప్లాన్స్ కానీ నీ గోల్ కాదు. నీ గోల్ అంత ఈజీగా ఉంటే నువ్వు అంత ఫాస్ట్గా ఫెయిల్ అయిపోతావు లైఫ్లో. వెళ్ళు, నీ ఫ్యూచర్లో నీ పాస్ట్ గురించి గొప్పగా చెప్పుకునేలా ప్రిపేర్ అయిపో. ప్లాన్ వేసుకో, అచీవ్ చేసుకో. మనందరికీ టైం వేస్ట్ చేసుకోవడానికి 1,00,000 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ టైం సేవ్ చేసుకోవడానికి డైలీ 1 minute కూడా ప్లాన్ చేసుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. విజయపల్ల. మీ కమెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ సజెషన్స్ కానీ నాకు ఇన్స్టాలో డైరెక్ట్గా DM చేయవచ్చు. అలాగే gupchupodcast@gmail.comకి ఈమెయిల్ చేయవచ్చు. వచ్చే వారం ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు తెలుసు కదా, అదే గప్చుప్.